వెలుగుమట్ల భూబాధితుల శిబిరానికి హాజరైనటువంటి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు గౌరవనీయులు సోదరి కవిత గారికి మరియు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షత వహిస్తున్నటువంటి రామనాథచారి గారికి, అమ్మ ఆగండి, ఇక్కడ హాజరైనటువంటి బాధితులకు అండగా నిలబడడానికి వచ్చినటువంటి వివిధ సంఘాల ప్రతినిధులందరికీ నమస్తే. జై బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ, జై భారత రాజ్యాంగం తెలియజేస్తూ గత 4 రోజుల క్రితం నేను ఇక్కడికి వచ్చానమ్మా. అప్పుడు ఉదయం నుంచి అర్ధరాత్రి 3 గంటల వరకు నేను మీతో గడిపాను. మధ్యలో కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని కలవడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి మొత్తం కార్యక్రమంలో మీతో మాట్లాడిన సారాంశం ఏంటంటే, ఈ సమస్యని పరిష్కారం చేయాలి. ఈ సమస్యని పరిష్కారం చేయడానికి ఎంత పని చేయాలో అంత పని చేయాలన్నమాట. ఆ పని చేయడానికి ఆవేశం పోకుండా, ఆ రోజుకు ఆ రోజే పరిష్కారం అయితేనే ఆవేశంతో పోకుండా చాలా ఆలోచనతో పోవాలి. దానికి అనేక రకాల శక్తుల్ని, ఉద్యమాల్ని, వేదికల్ని కలుపుకోవాలి. ఆ విధంగా మీకు ఒక ప్రణాళికని ప్రకటించి ఒక్కొక్కరి సమస్య మొత్తాన్ని దాదాపుగా 170 మంది వ్యక్తుల యొక్క సమస్యను మొత్తం రికార్డు చేయడం జరిగిందమ్మా. ఆ రికార్డ్స్ మొత్తాన్ని కలెక్టర్ పంపించడం జరిగింది విత్ ఆడియో, వీడియో, డాక్యుమెంట్స్. మొత్తంగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే అమ్మా, అప్పటికే హైదరాబాద్ లో ఉన్నటువంటి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు ఇక్కడికి రావాలనుకుంటున్నారు. చాలా కాలంగా మిమ్మల్ని అందరినీ విజిట్ చేయాలనుకుంటున్నారు. నేను కూడా కాంటాక్ట్ చేస్తే ఈ విషయం చెప్పారు, నేను ఎప్పుడో ఇక్కడికి వెళ్ళాలనుకుంటున్నా, కొన్ని కార్యక్రమాల వల్ల ఆగాల్సి వచ్చింది అని. వారు ఎప్పుడు బయలుదేరుతారో వాళ్ళని తీసుకొని ఇక్కడ వివిధ పార్టీల నాయకులతో మాట్లాడాలని సిపిఐ పార్టీతో మాట్లాడి జరిగిందమ్మా. కూననేని సాంబశివరావు గారితో, బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడడం జరిగిందమ్మా. కూల్ చేసిన కాంగ్రెస్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగిందమ్మా. కానీ కాంగ్రెస్ వాళ్ళు రాలే, బీజేపీ వాళ్ళకి చెప్పినా రాలే, బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పినా రాలే. 3 పార్టీల వాడు ఒక్కడు హాజరు కాలేదమ్మా మాట్లాడినా సరే. ఆ పైగా బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తున్నారంటే, మేము ఒకసారి పోయొచ్చినాం కదా, మేము ఒకసారి పోయొచ్చినామంటే పోయొచ్చే సమస్య పరిష్కారం అవుతా, యుద్ధం చేస్తే సమస్య పరిష్కారం అవుతా, పోరాడితే సమస్య. బీజేపీ పార్టీ ఏముంటదంటే, అయ్యా మీరు రండి, పలానా ఖమ్మం పోదాము, ఆ తర్వాత ఒక పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెడదాము, కార్యాచరణను ప్రకటిద్దామని బీజేపీని పిలిస్తే మేము ఒకసారి పోయొచ్చినాం కదా అంటారు, బీఆర్ఎస్ ని పిలిస్తే మేము ఒకసారి పోయొచ్చినాం కదా అంటారు. కాంగ్రెస్ వాడు కూల్చినోడితో మాట్లాడితే మేమెట్లా వస్తామని అంటారు. ఈ 3 పార్టీలు హాజరు కాలేదు. కానీ కవిత గారితో మాట్లాడిన తర్వాత ఈ యుద్ధంలో మొదటి వరుసలో నిలబడి సమస్య పరిష్కారవంతమయ్యే వరకు శిబిరం దగ్గరికి చేరదామని వారు ఆ మాట విన్న తర్వాత, మీరు వచ్చిన రోజే నేను వెళ్తాం, ముగ్గురం మిగతా ఉద్యమాలు బీసీఎస్ చేసి కవిత గారి యొక్క జాగృతి సంస్థ ఇంకా కలిసి వచ్చే సంఘాలుంటే మనం పలానా 9వ తారీఖు పోదాం, నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, ఈ రోజు వెళ్దామని అనుకొని ఇక్కడికి రావడం జరిగిందమ్మా. ఇంతకీ ఇక్కడికి మీ కన్నీళ్ళని తుడుస్తూ ఫోటోలు తీయడానికి రాలేదమ్మా. ఫస్ట్ పాయింట్, మీ కన్నీళ్ళని తుడిచే ఫోటో అవసరం లేదు మాకు. మీ ఓదార్పు, మిమ్మల్ని ఓదార్చే ఫోటో ప్రపంచానికి చూపించాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే మీ ఇళ్ళని నేలమట్టం చేశారో అదే భూమి మీద మీకు స్థలాలని, ఇళ్ళని కట్టేంత వరకు ఈ యుద్ధం ఆగదు. ఈ పోరాటం దానికి తగ్గ, ఆ యుద్ధానికి తగ్గ, ఆ పోరాటానికి తగ్గ జగముండి మనుషులతోటే నేను కలుస్తా, ఇంకోటితో కలవను. ఆ మొండితనం ఈ మనిషిలో ఉందని కవిత గారితో ఇక్కడికి రావడం జరిగింది. నాకు ఏ వర్గము ప్రజల కన్నీళ్ల సమస్యల్ని పరిష్కరించే క్రమంలో ఏ వర్గమో ఏ కులమో కాదు, మానవతా దృక్పథంతో మీ సమస్యని పరిష్కరించడానికి ఎవరు వచ్చినా వాళ్ళతో కలిసి పనిచేద్దాం, సమస్యని పరిష్కరించుకుందాం. కాబట్టి ఈ రోజు హాజరైనటువంటి మీ అందరూ, మనందరం మాట్లాడుకుందాం. ఇంకొంతమంది బాధితులతో కూడా నేను ఆల్రెడీ ఆ రోజు ప్రతి బాధితురాలతో అర్ధరాత్రి 2 వరకు మాట్లాడాను. మేడం గారు కూడా, సోదరి కవిత గారు కూడా మీతో మాట్లాడతారు.
కొంత మాట్లాడిన తర్వాత ఎలాంటి కార్యాచరణ ప్రకటిద్దాం. కలెక్టర్ దగ్గరికి ఆ రోజు పోయామమ్మా. కలెక్టర్ కలిసాడు, శ్రీనివాసరెడ్డి జాయింట్ కలెక్టర్ కలిశారు. వాళ్ళ మాటలు, ఆ ముగ్గురు మంత్రుల మాటలు ఏమి చెబితే అది రాసిస్తే చదివిస్తున్నాం మాత్రం. వాళ్ళు రాసిచ్చిన మాటలే ఇద్దరు కలెక్టర్లు మాట్లాడుతున్నారు. అసలు భూదాన యజ్ఞ భూముల్లో ప్రభుత్వం అడుగు పెట్టడానికే వీలేదని తీర్పులు ఉన్నాయమ్మా. వాళ్ళకి అసలు అందరూ అడుగు పెట్టే అవకాశమే లేదు. ఆ భూములు మనవి, ఆ భూమి మీద హక్కు మనది. ఇది మన ఆత్మగౌరవ ఉద్యమం, ఇది మన పేదల ఆత్మగౌరవ యుద్ధం. కాబట్టి ఈ పోరాటాన్ని అవసరమైతే నడి రోడ్డు మీదకి పోయి కలెక్టర్ మన కాళ్ళ దగ్గరకు వచ్చి మన కాగితాలు మనకిచ్చి భూమి మీద హక్కులు ఇచ్చేంత వరకు, కలెక్టర్ ఇచ్చేంత వరకు అలాంటి కార్యాచరణను ఒకటి మనం ఇక్కడ తీసుకుందాం. మళ్ళీ విలేకరులకి, మిత్రులకి కార్యాచరణను ప్రకటించి ఆ కార్యాచరణకు తగ్గట్టుగా ఆ కార్యాచరణ కోసం బయలుదేరడానికి ఒక అర్ధగంట సమయం తీసుకుందాం. ఈ అర్ధగంట లోపు బాధితులతోటి కవిత గారు మాట్లాడిన తర్వాత ఒక తీర్మానం చేసి ఏ కార్యాచరణతో ఈ యుద్ధాన్ని బయలుదేరతాం, ఏ కార్యాచరణతో ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు, మనకి పరిష్కారం ఇచ్చే హామీ మన చేతికి వచ్చే వరకు ఇక్కడి నుంచి లేవద్దమ్మా. అలాంటి యుద్ధాన్ని ప్రకటించే పోరాడుతున్నాం. అమ్మా ఒకటి చెప్తున్నా, మహిళలకి పురుషులకి, యుద్ధం చేయకుండా సమస్య ఇప్పటి వరకు భూమి మీద పరిష్కారం కాదు. యుద్ధం లేకుండా, పోరాటం లేకుండా పేదవాడి సమస్య భూమి మీద ఇంతవరకు పరిష్కారం కాదు. మానవత్వం పరిష్కారం పాలకుడు దిగి రావాలంటే మన యుద్ధం మొదలు కావాల్సింది. అందుకని దానికి దగ్గర కార్యాచరణను ప్రకటిద్దాం. ఈ లోపు బాధితులందరితోటి మరి జాగృతి అధ్యక్షురాలు కవిత గారు మాట్లాడాలని నేను కోరుతున్నాను. మీరందరూ సహకరించాలి.